ఓం గం గణపతియే నమ. సంపూర్ణ కార్తీక పురాణం దశమాధ్యాయం 10వ రోజు పారాయణం. అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిలుడు ఎవరు? అతని పూర్వజన్మం ఎటువంటిది? పూర్వజన్మమున ఎట్టి పాపములు చేశాను. ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తర్వాత ఏమి జరుగును వివరింపుము. అంత మునిశ్రేష్ఠుడు జనక మహారాజుని గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభు యమరాజు కాడికి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిల్ని తీసుకొచ్చేట్టుకు వెళ్ళగా, అచ్చట విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయారు. మేము చేయనిది లేక విచారించుచు వెనకకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకున్నారు. ఔరా, ఎంత పని జరిగినది! ఎప్పుడూ ఈ విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి తీసుకుని పోయారు. తెలియక కానీ తెలిసి కానీ మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిలునికి వైకుంఠ ప్రాప్తి కలిగెను అని చెప్పాను. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడిగా ఉండెను. అతడు తన అపురూపమైన అందం చేత, సిరి సంపదల చేత, బలము చేత గర్విష్ఠి అయి వ్యభిచార సావాసం చేసి శివారాధన చేయక, శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహం వద్ద ఉన్న ధూప దీప నైవేద్యాలు పెట్టక దుష్ట సావాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెను. ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములయుంచి పడుకుండేవాడు. ఇతనికి ఒక భేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉన్నది. ఆమె కూడా అందమైనదే అవుటి చేత ఆమె భర్తను చూచియూ చూడనట్లు నుండి భిక్షాటనకే ఊరూరా తిరుగుచూ ఏదో వేళకి ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలో నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనింది. అందులోకి ఆమె చేదరించుకొని నిర్లక్ష్యంతో కడుగు కడుగుంటూ నీళ్లు కూడా ఈక అతన్ని ఒక కన్నెత్తి అయినను చూడక, నీపై మనసు కలది అయి మగని తోడనాడటం వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కుని భర్తను రెండింతలు కొట్టి బయటికి త్రోసి తలుపులు మూసివేశాను. అప్పుడు భర్త చేయనిది లేక భార్యపై విసుగు జనించటం వలన ఇంటి ముఖం పట్టరాదని తెలసబోసి దేశాటనకు వెడలిపోయాను. భర్త ఇంటి నుండి వెడలిపోయింది కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవచ్చుండదు. అతన్ని పిలిచి, పోయి ఈ రాత్రి నాతో గడుపుము అని కోరాను. అంత ఆ చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ వనితవు, నేను నీచ కులస్తుడను, చాకలవాడిని, మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు, నేను ఇటు పాపపు పని చేయను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె ఆ చాకలిని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడిగి తన వాంఛ తీర్చమని పరిపరి విధములు బతిమాలి ఆ రాత్రి అంతా అతనితో గడిపి ఉదయం ఇంటికి వచ్చినది. అయ్యో, నేను ఎంతటి పాపమునకు విడగట్టిదిని! అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన వాంఛకు లోనై మహా అపరాధం చేసింది అని పశ్చాత్తాపడినది. ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తని వెతికి తీసుకురావలసిందిగా పంపాను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పు క్షమించమని ప్రార్థించాను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యాను. కొంతకాలమునకు శవార్చకునికి ఏదియో వ్యాధి సంక్రమించి దినదినమును క్షీణించి మరణించాను.
అతడు రౌరవాది నరకకోపంలో పడి నానాబాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడును బ్రాహ్మణోత్తమునకు కుమారుడై జన్మించాడు. కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనం చేసి ఉండుట వలన నేడు జన్మల పాపములు నశించడం చేత అజామీలుడై పుట్టాను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించడం వలన వైకుంఠము పొందెను. బ్రాహ్మణుడు భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను. అనేక యమయాతను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రికి అండమును పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పాను. మాలవాడ శిశువును తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టాను. అంతలో ఒక విప్రుడు ఆ దారిని పోవచ్చు ఆ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఎంట దాసికిచ్చి పోషించమనింది. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించాను. ఇది వారి పూర్వజన్మ వృత్తాంతం. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావం వలన ఎటువంటి వారెన్నో మోక్షం పొందగలరు. కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణాశ్రమములు చేసిన వారి ఇహపర సుఖములు పొందగలరు. దశమాధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తం. నిషిద్ధములు: గుమ్మడికాయ, నూనె, ఉసిరి. దానములు: గుమ్మడికాయ, స్వయంపాకం, నూనె. పూజించాల్సిన దైవం దిగ్గజాలు. జపించాల్సిన మంత్రం ఓం మహా మధేభాయ స్వాహ. ఫలితం యశస్సు, ధనలబ్ధి. సర్వే జన సుఖినో భవంతు. మీరు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాను.